హాయ్ ఫ్రెండ్స్, మరి నేనైతే కూరగాయలు సామాన్లు సర్దే పనిలో ఉన్నాను. మరి ఇది మా పాత ఫ్రిడ్జ్. మరి మా పాత ఫ్రిడ్జ్లోనైతే నేను సరుకులు బయట పెడితే తొందరగా పురుగు పట్టేస్తున్నాయండి. మరి మా పాత ఫ్రిడ్జ్లోనైతే అన్ని సరుకులు పెట్టాను. కూరగాయలు పెడుతుంటే కొంచెం నీళ్లు పడుతున్నాయి కూరగాయలల్లో, తొందరగా కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయని మరి నేను అసలు ఫ్రిడ్జ్ ఎందుకు చూపిస్తున్నానా అనేది ఇప్పుడు తెలుస్తుంది. మరి ఈ ఫ్రిడ్జ్ మా అన్నయ్య వాళ్ళ పాప, మా మేనగోడలది. మరి తను పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అందుకని అమ్మ నాకు కావాలి అంటే తీసుకెళ్ళమని చెప్పింది. మరి ఈ ఫ్రిడ్జ్లోనైతే కూరగాయలు పెడదామని అన్నీ సర్దుతున్నాను. మరి ఈ పనిలో పడి ఇవాళ వీడియోలు సొంతంగా అయితే ఏం పెట్టలేదు. ఇక చూడండి, ఇక పాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కూరగాయలన్నీ ఇక్కడ ఉండిపోయినాయి. ఇక ఇవన్నీ సర్దేసి ఆ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇందాక అల్లం ఎల్లిగడ్డ వచ్చిందండి. మరి అల్లం ఎల్లిగడ్డ అయితే చాలా తక్కువకే వచ్చింది. మరి అల్లం ఎల్లిగడ్డ అయితే తీసుకున్నాను. మరి వీటిని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. నిజంగా అండి, మనం చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనం ఇంట్లోకి తెచ్చుకునే సరుకులు కూడా, అంటే కొంతమంది ఎక్కువ తెచ్చుకుంటారు. ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళ గురించి కాదు, కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైతే 1 కేజీ 2 కేజీలు తెచ్చుకునే వాళ్ళు ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అంటే వాటిని ఫ్రిడ్జ్లో కవర్లలో పోసేసి లేదా డబ్బాలలో పోసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాటికి పురుగు పట్టడం కానీ తుట్టె పట్టడం కానీ తొందరగా ఖరాబు కావడం కానీ ఉండదండి. నేను ఎప్పుడు కూడా ఈ అల్లము, కొన్ని పల్లీలు, పుట్నాలు, పిండి వస్తువులు ఫ్రిడ్జ్లోనే పెడతానండి. ఇంకా ముఖ్యంగా కారము, పచ్చళ్ళు, మిరపకాయలు. నిజంగా అండి, ఫ్రిడ్జ్లో చల్లదనానికి మిరపకాయలు మెత్తబడతాయని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదండి. మనం ఎండబెట్టినప్పుడు ఎలా గలగల అంటాయో, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఎన్ని రోజులకైనా ఇప్పుడు ఎండలో పోసిన మిరపకాయలాగానే ఉంటాయి. నిజంగా అండి, నా మాట నమ్మండి, మీరు కూడా పెట్టి చూడండి. నిజంగా నేను మీకు చెప్పడమే కాదు, కానీ నేను మీకు చూపిస్తాను. నిజంగా అండి, నేను అలా స్టోర్ చేశాను మిరపకాయలని. ఇదిగోండి, ఇలా కవర్లో పోసుకొని మనం మంచిగా బ్యాండేజ్, రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు మనం మళ్ళీ సంవత్సరం మిరపకాయలు వచ్చిందాక కూడా మనకు వస్తాయి. ఇదిగోండి, చింతపండు కూడా మనం కొన్నప్పుడు తెల్లగా ఉంటుంది, కొద్ది రోజులకి అవి నల్లగా అయిపోయి మనం అసలు పప్పు చారు చేసుకోవాలన్నా కూడా దాన్ని చూడడానికి కూడా ఇష్టపడం, అంత నల్లగా మారుతుంది. అది కాకుండా దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనం కొట్టు మీద కొనుక్కొచ్చినప్పుడు ఎంత ఎర్రగా అవుతుంటుందో, మనం కొన్ని రోజులకు తీసినా కూడా ఆ చింతపండు అట్లనే ఉంటుంది. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంతమంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుతున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. లేదు అంటే మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కొద్ది రోజుల తర్వాత, నిజంగా అండి, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను అలా స్టోర్ చేస్తాను కాబట్టే మీకు చెప్తున్నాను. ఓకేనా? బాయ్.